బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కొల్చారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవన్నగారి శేఖర్, గంగసాని మహేష్ రెడ్డిలు అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో కొల్చారం గ్రామానికి చెందిన మంజూరు చేసిన ఇంద్రమహిళ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇంద్రమహిళలు వచ్చాయని, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆవుల రాజిరెడ్డి సహకారంతో మండలంలోని అన్ని గ్రామాల్లో నిరుపేదలకు ఇంద్రమహిళలు మంజూరయ్యాయన్నారు. అంతేకాకుండా అభివృద్ధి పనులు కూడా జోరుగా సాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆశనగారి శ్రీశైలం, మైనార్టీ కాంగ్రెస్ నాయకులు అక్రమ్, కాంగ్రెస్ నాయకులు బాలరాజ్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పల్లెల అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఎలా ఇచ్చారో ఇప్పుడు పల్లెల అభివృద్ధి కోసం కూడా మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో కొల్చారంలో భాగంగా 29 ఇళ్లు రావడం జరిగింది. అందులో ప్రస్తుతం ఉన్న సభ్యులకు ఇల్లు మంజూరు పత్రాలు అందజేయడం జరిగింది. ఇదే విధంగా మా ప్రభుత్వం ప్రజల కోసం అభివృద్ధి కోసం కృషి చేయడానికి జరుగుతుంది. ప్రభుత్వం మీద నమ్మకం నుంచి ప్రజలు కూడా, మా కార్యకర్తలు కూడా పేద పేదలకు అందాలన్న ఉద్దేశంతో కొన్నిసార్లు కొంత ఇబ్బందులైనా సరే సామాన్య ప్రజలకే అందాలన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా కొద్దిగా మనస్తాపం ఉన్నా కానీ సామాన్య ప్రజలకే అందాలే ఇల్లు అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా పార్టీ అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో సామాన్య ప్రజలకు ఇల్లు చెందాలన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా సహకరిస్తారు. ఎక్కడైనా మా కార్యకర్తలకు కానీ సామాన్య ప్రజలకు ఇంకెవరికైనా కానీ చెందకపోతే 2వ విడతల పూర్తి బాధ్యత తీసుకొని మా ఇన్ఛార్జి గారికి చెప్పి సామాన్యులకు ఇల్లు అందేటట్టు మేము చేస్తామని మేము ఈ ముఖంగా తెలుపుతున్నాము. మరి ఒకసారి ఏంటంటే మా ఇన్ఛార్జి గారు ప్రతి విషయంలో, ఆవుల రాజిరెడ్డి గారు మా ఇన్ఛార్జి గారు ప్రతి విషయంలో దృష్టి పెట్టి ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమైనా ప్రజలకు సమస్యలు ఉంటే కానీ అందుబాటులో ఉండి ప్రతి క్షణం ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. జై కాంగ్రెస్, జై రాజా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అదేవిధంగా మన ప్రియతమ నాయకులు, మన నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారి ఆదేశాల మేరకు మాకు, ఎందుకంటే గత ప్రభుత్వము 10 ఏళ్ల పాలనలో కూడా ఇంతవరకు ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన ఓలే కొల్చారం మండలంలో ఇప్పటి వరకు. అదే కొల్చారం గ్రామంలో మా కొల్చారం గ్రామానికి కూడా ఒక ఇల్లు ఇవ్వలేదు. మా రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఇప్పుడు రాజిరెడ్డి గారి కృషి వల్ల కొల్చారం గ్రామానికి నిరుపేదలకు, బీసీలకు 5 లక్షలు, ఎస్సీలకు 6 లక్షల చొప్పున పత్రాలు అందజేయడం జరిగింది. ఇదే విధంగా 2వ విడతలో కూడా లేని వారికి ఫస్ట్ విడత గుడిసెలు ఉన్న వాళ్ళకు, జాగా ఉన్న వాళ్ళకే ఇచ్చారు. ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు రాజిరెడ్డి గారి సమక్షంలో రాజిరెడ్డి గారి దృష్టికి చెప్పి ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను మీ యొక్క అందరికీ అందిస్తామని చెప్పి మేము ఘంటాపరంగా చెప్తున్నాము. ఇంకా ముందు కూడా ఎటువంటి కార్యక్రమాలున్నా మనకు ఊరుకు సంబంధించిన విషయాలలో రాజిరెడ్డి గారు ఎంతో కష్టపడి ఊరూరా తిరిగి ఎంతో శాయశక్తిగా కృషి చేస్తున్నందుకు వారికి కొల్చారం మండలం తరఫున, కొల్చారం గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. జై